ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయకాల శుభములు వందనములు తెలియజేయచ్చు. మన ఆధ్యాత్మిక, సామాజిక, నైతిక పరమైన నీతివంతమైన క్రియలను పెంపొందించగలిగిన మరొక వాగ్దానమును మీతో కలిసి ధ్యానించుటకు సంతోషిస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 8వ అధ్యాయము 8వ వచనము. మరికొన్ని మంచి నేలను పడెను, అవి మొలిచి నూరంతలుగా ఫలించెను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పెను. ఈ మాటను బట్టి యేసుక్రీస్తు ప్రభులవారు ఈ మాటను ఈ విధంగా చెప్పుటకు గల కారణమేంటి? అసలు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పవలసిన అవసరం ఏమై ఉన్నది అని ఆలోచించుట ఎంతో ప్రాముఖ్యమైనది. అంతేకాకుండా ఈ మాట పలుకుటలో సర్వ మానవాళి పట్ల దైవ సంకల్పము ఏమై ఉన్నది అనేది ఎంతో అవసరమై ఉన్నది. ప్రియ సహోదరులారా, ఈ లోకంలో మానవ జీవితాన్ని ప్రభావితము చేయుచున్నటువంటి అత్యంత ప్రధానమైనటువంటి విషయాలలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయము వినడం. అనగా తాను ఉదయము లేచినది మొదలు రాత్రి కాలం వరకు నిత్యము ఎన్నో విషయాలను గురించి, అవి లోక సంబంధమైనవి కావచ్చు, మేలు చేసేటటువంటివైనా కావచ్చు, కీడును తలపెట్టేటటువంటివైనా కావచ్చు, ఏ విషయాలైనా అయి ఉండవచ్చు, నిత్యము వింటూనే ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అవి మంచివైనా సరే, చెడ్డవైనా సరే, ప్రయోజనమైనవి కావచ్చు, ప్రయోజనమైనటువంటి కూడా అయి ఉండవచ్చు. కానీ నిత్యము ఏదో ఒక విధమైనటువంటి మాటను వింటూనే ఉంటాడు. ఎందుకంటే లోకము అనేదే మంచి చెడులతో ప్రయాణము చేస్తున్నటువంటిది. మంచి చెప్పేవారు ఎంతమంది ఉంటారో, చెడుపు చెప్పేవారు కూడా లోకంలో అంతేమంది ఉంటారు. కాబట్టి నిత్యము మంచి చెడు వినుచు మానవుడు తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఉదాహరణకు మనం చూసినప్పుడు ప్రస్తుత ప్రపంచంలో చెప్పుడు మాటల వలన లేదా వినడం వలన కుటుంబాలను, జీవితాలను, వ్యక్తిత్వాన్ని, సమాజముకు, లోకముకు విఘాతము కలిగించి, దాడులను సృష్టించి, హింసలను జరిగించి, అణచివేతలకు అలవాటు పడినటువంటి వ్యక్తులనే మనము అత్యధికంగా చూస్తూ ఉంటున్నాం. అనగా ఎక్కడ చూసినా, ఏ పరిస్థితిని చూసినా చెప్పుడు మాటల వలన కుటుంబాలు నాశనము గావించబడుతున్నాయి. ఎంతోమంది జీవితాలు అల్లరి పాలవుతూ ఉంటున్నాయి. చెప్పుడు మాటలు అనేటివి చాలా ప్రమాదకరమైనది. కాబట్టి దేనిని వింటున్నాము, దేనిని వినడానికి చెవులను మనము ఇస్తూ ఉంటున్నాము అనే విషయము చాలా ప్రాముఖ్యమైనది. అందుకే వినుటకు చెవులు గలవాడు వినుగాక. ఏ మాటలు వింటున్నావో, ఏ మాటలు విని ప్రవర్తించాలనుకున్నావో, ఏ మాటల ద్వారా నీవు ప్రభావితం చేయబడుతూ ఉంటున్నావో ఆ మాటలు ఎలాంటివి అనేవి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభులవారు ఉపమాన రీతిగా ఈ యొక్క మాటను తెలియజేస్తూ ఉంటున్నాడు. ఉపమానం యొక్క ఆ భావమును మనం చూసినప్పుడు ఆయన విత్తుచున్నటువంటి విత్తనముల గురించి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఈ లోకంలో ఎన్ని రకాలుగా విత్తబడుతూ ఉంటుందో వాక్యము అనేది మంచి నేలన పడినటువంటి, ఇదిగో
రాతి నేలన పడినటువంటి ముండ్ల పొదలలో పడినటువంటి ఆయా విధాలుగా పడినటువంటి విధానాన్ని ఆయన ఉపమాన రీతిగా బోధిస్తూ వారి లేదా మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలు ఒక అర్థవంతమైనవిగా, ఒక విలువలను పెంపొందించుకోగలిగినవిగా, సమాజానికి, కుటుంబానికి, జీవితానికి మేల్కొల్పు కలిగే విధంగా ఆయన తన బోధలను, విలువలను బోధిస్తూ ఉంటున్నప్పుడు నాటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు అనేటటువంటి ఒక గుంపు ఎన్ని నీతి బోధలు బోధించినా, ఎన్ని మేల్కొల్పగలిగిన అర్థవంతమైనటువంటి విధంగా అందించిన విననొల్లనటువంటి ప్రజలుగానే మిగిలిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నేడు కూడా మానవ జీవితాలను మనం చూసినప్పుడు ఎక్కడో ఒక దగ్గర మనిషికి మంచి అనేది వినిపిస్తుందండి. ఈ మంచి అనేది వినిపిస్తున్నప్పటికీ దాన్ని గ్రహించలేకపోతూ ఉంటున్నాడు. అందుకే వినుటకు చెవులు గలవాడు వినుగాక. ఆ చెవులు అనేటివి ఆ వినడానికి ఇష్టపడట్లేదు. ఈరోజు నీవు మంచిగా బాగుపడు, నీ జీవితాన్ని ఉపయోగకరంగా మార్చుకో, నీ చెడు అలవాట్లు తొలగించుకో అని నీతి మాటలు చెప్పుతున్నప్పుడు వినడానికి ఇష్టపడట్లేదండి. అందుకే వినడానికి ఇష్టపడిన వాడే వినుగాక అని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఆ వినువాడు ఏ విధంగా ఫలిస్తాడు, ఏ విధంగా అభివృద్ధి చెందుతాడు, ఏ విధంగా ప్రయోజకుడు అవుతాడు, ఏ విధంగా ప్రవర్తించగలుగుతాడు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తి మంచిగా లేదా చెడుగా ప్రవర్తిస్తున్నాడు అంటే అతడు నిత్యము వినుచున్నటువంటి మాటలు అతనిని ప్రభావితము చేస్తూ ఉంటున్నాయి. సమాజంలో ఎన్నో విషయాలు మనం వింటున్నాం. అందులో మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది. కానీ ఈ రోజుల్లో చెడును వినడానికి ఇచ్చినటువంటి సమయాన్ని మంచిని వినడానికి ఇష్టపడట్లేదు. కాబట్టి ఎన్నో విపరీతమైనటువంటి దాడులు, హింసలు, అన్యాయాలు, ఇదిగో అణచివేతలు, గౌరవ మర్యాదలు లేనటువంటి వ్యక్తిత్వాలు, ఇదిగో విలువలను కోల్పోతున్నటువంటి సమాజంగా నేడు సమాజం ఉంటుంది. అందుకే జ్ఞాపకం చేయబడుతుంది ఏంటంటే వినుటకు చెవులు గలవాడు వినుగాక. ఎందుకంటే నీ వింటున్నది అది నూరంతలుగా ఫలించడానిక లేదా నువ్వు ఎండిపోవడానిక, ఫలములు లేనటువంటి వ్యక్తిగా మిగిలిపోవడానిక అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ప్రియమైన స్నేహితులారా, మనం మన జీవితాలను, మన నిజ జీవిత ప్రయాణంలో ఎలాంటి విషయాలను వినుటకు మనం ఇష్టపడుతూ ఉంటున్నాం, గ్రహించగలుగుతూ ఉంటున్నాం? చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఫలించేటటువంటి, ప్రయోజనకరమైనటువంటి, మేలుకరమైనటువంటి, ఎదుటి వ్యక్తికి హాని కలిగించలేని విలువలను కాపాడుకోగలిగినటువంటి మాటలను వినగలుగుచున్నామా? మనల్ని మనము గ్రహించాలని దైవ సంకల్పము మనకి ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాల సమయమున నిజమే ప్రభువా, మేము వినుటకు చెవులు గలవారమా? దేనిని వినడానికి మేము సమయాన్ని వెచ్చిస్తూ ఉంటున్నాం? అది మా జీవితాలకు ఉపయోగమా? మా కుటుంబానికి ఉపయోగమా? ఈ సమాజానికి ఉపయోగకరమైనటువంటి సమాచారమును అందించగలుగుతుందా అనే విషయాలను గ్రహించే ఆలోచన మా ముందుంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నిజమే ప్రభువా, ఇదిగో మంచి నేలన పడినటువంటి విత్తనం వలె మేము వింటున్నటువంటి మాటలు అన్వయించుకొని ప్రయోజనకరమైనవిగా, మంచి చెడులను వివేచించగలిగినటువంటి మనస్తత్వాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. కుటుంబాల్లో ఎన్నో విచ్ఛిన్నమవుతున్నాయి చెప్పుడు మాటలను బట్టి, వింటున్నటువంటి మాటలను బట్టి. అలాంటి సంఘటనలు జరుగుతున్న వేళ ప్రతి బిడ్డకు వివేచన జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఉదయకాల సమయమున కన్నీళ్లతో ఉన్నటువంటి బిడ్డలను, దుఃఖంలో ఉన్నటువంటి బిడ్డలను, అవసరతలతో ఉన్నటువంటి బిడ్డలను, అక్కరలు కలిగి ఉన్నటువంటి బిడ్డలను, గర్భఫలముల గురించి, వివాహముల గురించి, ఉద్యోగముల గురించి, ఉన్నతమైనటువంటి చదువుల గురించి, కుటుంబంలో ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు, ఇదిగో కుటుంబంలో శాంతి సమాధానం లేనటువంటి పరిస్థితులను బట్టి సతమతమవుతున్నటువంటి బిడ్డలను మీ పాద సన్నిధికి తీసుకుని వస్తూ ఉంటున్నాం. కనికరించి వారిలో ఉన్నటువంటి బలహీనతలను తొలగించి
ఇదిగో తండ్రి, మీరే దీవించి ఆశీర్వదించి వారి సమస్యలకు, వారి అక్కరలకు, అవసరతలకు నీ జవాబులు అనుగ్రహించి బలపరచుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఉద్యోగస్థితులలో రాకపోకలేందు నీ సన్నిధిని ఉంచండి. వారు నిర్వర్తిస్తున్నటువంటి ఉద్యోగము అనేకులకు ప్రయోజనకరమైన విషయముగా ఉండుటకు నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. హాస్పిటల్లో ఉండి బెడ్ల మీద ఉండి ప్రార్థనలు చేస్తున్నటువంటి బిడ్డలను మీ సహాయమును అనుగ్రహించి స్వస్థతలను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రత్యేకంగా పంట పొలాలను, పాడి పశువులను, వారు చేయించున్నటువంటి చేతుల కష్టార్జితములను దీవించి ఆశీర్వదించి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియేక దేవుని యొక్క దీవెన, నిత్య సమాధానము మనందరికీ తోడు నిండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.